తెలంగాణ ప్రభుత్వం ధర్మకర్తల మండలిని యాదగిరిగుట్టకి ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. సరే, గత 2 సంవత్సరాలుగా మాటలు ఇస్తూనే ఉన్నారు, జరిగిందేం లేదు. అసలు ధర్మకర్తల మండలి అవసరం. ఈ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఒక్క పక్క కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి పెడుతూ వీళ్ళు ధర్మకర్తల మండలి ఇవ్వాలా రేపు అంటూ 5 సంవత్సరాలు గడిపేసింది. ఎప్పుడైతే టెంపుల్ డబ్బుల్ని దేనికైతే సక్రమంగా వాడాలో దానికి వాడలేదు. ఇంత పెద్ద దేవాలయం కట్టామండి, ఇవాళ కనీస వసతులు లేవు. గుట్ట మీద గిరి ప్రదక్షిణ చేసి, అంటే మాకు 40 రోజుల మండల దీక్ష ఉంటుంది. ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా అక్కడ చేస్తూ ఉన్నారు భక్తులు. స్వామి వారు స్వప్న రూపంలో వచ్చి వాళ్ళ రోగాలను నేర్పించిన చరిత్ర ఉంది, ఆపరేషన్లు చేసినటువంటి చరిత్ర ఉంది, డాక్టర్ గా వచ్చి. ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఆలయాల్లో ధర్మం ఎట్లా నిలబడుతుంది అనుకుంటున్నారు? గత ప్రభుత్వము 1200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే దానికి ఇంతవరకు నిజ నిర్ధారణ కమిటీ లేదు. ఏదో మనకు వచ్చింది చెప్పేసాం, 1000 కోట్ల రూపాయలు దాన్ని కూడా వృధా చేశారండి. ఇప్పటికీ హిందువులు కోరుకునేది ఏంటంటే మీ ప్రభుత్వం జోక్యం మా దేవాలయాల మీద వద్దు అని కోరుకుంటాం. దానికోసం పోరాడకుండా ధర్మకర్తల మండలి కోసం పోరాడినందువల్ల వచ్చే ఆదాయం ఏమిటి? ఇది గుడి ఎవడి పార్టీ కాదండి, గుడి కేవలం హిందువులదే. గత ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగ రాజకీయ నాయకులకు అడ్డగా మార్చింది. ఎమ్మెల్యే సీట్ రాకుంటే తీసుకొచ్చి ఈ కమిటీలో చేర్చారు. ఈ ప్రభుత్వమే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్. వాడు ఉదయాన్నే ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్తాడు, తిరుమలలో దిగుతాడు, తిరుపతిలో దిగుతాడు, నేరుగా పైకి వెళ్తాడు, ఏదో 5000 10,000 ఆడు పడేస్తాడు, దేవుడు దండం పెట్టుకుంటాడు, వచ్చేస్తాడు. వాడికి ఎన్ని అనవసరం, వాడికి దేవుడిని చూడాలి అంతే. హుండీలో డబ్బులు వేస్తా ఉన్నారు, ఏదో టికెట్ పెట్టి కొంటా ఉన్నారు, ఇది మీకు తెలియకుండానే అన్ని మతస్థులకు ఇస్తున్నటువంటి ఫండ్ గా మారుతా ఉంది. మన తెలంగాణలో వేములవాడలో గుడిలోనే దర్గా ఉంటుంది. మరి దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి మనం న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. అసలు యాదగిరి గుట్టకి ఆ పేరెట్టొచ్చింది? ఋష్యశృంగ మహాముని మనమడైనటువంటి యాద మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే వారికి ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి, యాదమహర్షి నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో వారి గుహలో పంచరూపాలలో వెలిసి ఉన్నారయ్యా అని చెప్పేసి ఆంజనేయ స్వామి సాక్షాత్కరించినటువంటి ఒక సన్నివేశము చరిత్ర ఈ మన యాద మహర్షి చరిత్ర. కానీ చెప్పుకుంటే ఎలా ఉంటదంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు దేవాలయాన్ని, కనీసంగా యాద మహర్షికి నిల్వ నీడలేదండి. తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనం అనేక మంది హిందూ యోధులతో చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అనేక విధాలుగా వారు పోరాటాలు చేస్తున్నటువంటి వీరులు ఇప్పటి వరకు మీకు పరిచయం అయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వ్యక్తి కూడా తన జీవితం అంతా హిందూ ధర్మం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, హిందూ ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప పోరాట వీరుడు. అంతేకాదు కొన్ని వేల గోవులను కతల్ఖానాలకు పోకుండా రక్షించి గోశాలలకు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. అతనే కట్టిగుమ్మల రవీందర్ రెడ్డి. వారు హిందూ జాయింట్ యాక్షన్ కమిటీకి మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తెలంగాణకు అధ్యక్షులు. వారితో ఈరోజు దేవాలయాల మీద మనం చర్చను కొనసాగిద్దాం. దేవాలయాల యొక్క ప్రశస్తి, దేవాలయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద ఒక అవగాహనకు రావడానికి రవీందర్ రెడ్డి గారిని మనం కలుద్దాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ రవీందర్ రెడ్డి గారు. నమస్కారం మదన్ గుప్తా గారు. నమస్తే రవీందర్ రెడ్డి గారు. మీరు చేస్తున్నటువంటి సేవ అనన్య సామాన్యమైంది. ప్రత్యేకంగా దేవాలయాలకి, గోవులకి, హిందూ ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి 2 అంశాలు ఇవి. వాటికి మీరు చేస్తున్నటువంటి సేవ, సహాయం, ఇంతకుముందు కూడా మీరు మాతో చర్చా వేదికలో పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ధర్మకర్తల మండలిని యాదగిరిగుట్టకి ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. సరే, గత 2 సంవత్సరాలుగా
మాటలు ఇస్తూనే ఉన్నారు, జరిగిందేం లేదు. అసలు ధర్మకర్తల మండలి అవసరమా? అసలు ధర్మకర్త అంటే ఏమిటి? కాస్త మా ప్రేక్షకులకు వివరించండి. ముందుగా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారములు. ధర్మకర్తల మండలి ప్రకటించింది ప్రభుత్వం మొన్న రీసెంట్గా. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఒక పక్క కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి పెడుతూ వీళ్ళు ధర్మకర్తల మండలి ఇవ్వాలా రేపు అంటూ 5 సంవత్సరాలు గడిపేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వీరు కూడా సంవత్సరం అవుతుంది వచ్చి, వీళ్ళు కూడా ధర్మకర్తల మండలి తిరుపతి తరహాలో వేస్తామంటున్నారు. గత ప్రభుత్వము 1200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే దానికి ఇంతవరకు నిజ నిర్ధారణ కమిటీ లేదు. ఈ 1200 కోట్లు కూడా భక్తుల పైసలు, ప్రజల పైసలు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టారు. వైటీడీఏ అని ఒకటి ఏర్పాటు చేశారు. వైటీడీఏలో ఎలాంటి నామ్స్ లేవు ఇంతవరకు. దానికి చైర్మన్ సీఎం గారు. ఒక వైటీడీఏని ఏర్పాటు చేసి, అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉన్నటువంటి వారు సీఎం గారు, వైస్ చైర్మన్ శిల్పారామం డైరెక్టర్ గారు మన కిషన్ రావు గారు, వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇక్కడ కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి. గతంలో మేము చాలాసార్లు ప్రభుత్వానికి చెప్పాము. సీఎం చైర్మన్గా ఉండడం వల్ల మా ఒక విన్నపాలన్నీ బుట్టదాకల్లో జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు ఎలా జరుగుతున్నాయంటే కోట్లు పెట్టి గోపురాలు కట్టారండి. దీనికి ఎలా కొలమానం? మామూలుగా 4 మాడ వీధులలో ఒక 5 గోపురాలు కట్టారు. ఒక్కొక్క గోపురం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు అట్లా ఇచ్చి చేశారు. దీన్ని పర్యవేక్షించే వాళ్ళు లేరు. ఈ విషయం కూడా గత ప్రభుత్వం చెప్పాం. అప్పుడు పాలక మండలి ఉండుంటే పాలక మండలిలో 15 మందో 12 మందో ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క సెక్షన్కి, అంటే ఒక్కొక్క విభాగానికి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ఒక అధికారి ఇచ్చినటువంటి కొటేషన్ని పాలక మండలి ఉంటే దాన్ని ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని ఒక నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతే టెండర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి నిజ నిర్ధారణ లేదు, ఎలాంటి కొలమానం లేదు. ఏదో మనకు వచ్చింది చెప్పేసాం, 1000 కోట్ల రూపాయలు దాన్ని కూడా వృధా చేశారండి. ఇక్కడ ఎందుకు వృధా చేశారంటే టెంపుల్ అభివృద్ధి చేయడంలో మేము అడ్డుకోవట్లేదు. ఎప్పుడైతే టెంపుల్ డబ్బుల్ని దేనికైతే సక్రమంగా వాడాలో దానికి వాడలేదు. ఇంత పెద్ద దేవాలయం కట్టామండి, ఇవాళ కనీస వసతులు లేవు. యాదాద్రిలో కనీస వసతులు లేవు. కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఉండడానికి నైట్ అయితే కొన్ని ప్రైవేట్ రూములు చూసుకోవాల్సి వస్తుంది. దేవస్థానం దగ్గర ఉన్నటువంటి రూములు 300 రూములు. ఇన్ని వేల మంది భక్తులకు మనం ఆ 200 రూములు ఎక్కడ సరిపోతాయి? దేవాలయంలో ఆచారం ఏంటంటే ఇక్కడికి వచ్చి నిద్ర చేయాలి. ఇది ఆచారం. గుట్ట మీద గిరి ప్రదక్షిణ చేసి, అంటే మాకు 40 రోజుల మండల దీక్ష ఉంటుంది. ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా అక్కడ చేస్తూ ఉన్నారు భక్తులు. స్వామివారు స్వప్న రూపంలో వచ్చి వాళ్ళ రోగాలు నేర్పించిన చరిత్ర ఉంది. ఆపరేషన్లు చేసినటువంటి చరిత్ర ఉంది. డాక్టర్గా వచ్చి చాలా ఇలాంటి చరిత్ర చాలా జరిగింది. కానీ ఇక్కడ ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసిందంటే గుట్ట మీద ఒక్క భక్తుడు ఉండొద్దు, రాత్రి 9 అయిందంటే పైకి ఎవరు ఎక్కొద్దు. ఏంటండి ఇది? అసలు దేవాలయానికి వెళ్తున్నామా, సినిమా థియేటర్కి వెళ్తున్నామా? అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చెప్పారు, వచ్చి చూశారు, పరిశీలించారు. అంతా కూడా పరిశీలించి ఏం చేశారంటే గోశాలకి సంబంధం లేని విషయం, ఆయన వచ్చింది దేవాలయానికి, గోశాలకి కొంచెం బాగా చూసుకోవాలా, తర్వాత కొన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ అవుతుందా? మళ్ళీ తర్వాత ధర్మకర్తల మండలి అన్నారు. ఈ ధర్మకర్తల మండలిలో గత ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగ రాజకీయ నాయకులకు అడ్డగా మార్చింది. ఎమ్మెల్యే సీట్ రాకుంటే తీసుకొచ్చి ఈ కమిటీలో చేర్చడం. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉంది, రానున్న ఎలక్షన్, మొన్న గతంలో ఎలక్షన్లో చాలామందికి ఎమ్మెల్యే సీట్లు రాలేదు. వాళ్ళకి ఏం చేశారు, బుజ్జగిచ్చి, మినిస్టర్ సీట్లు బుజ్జగిచ్చి వీళ్ళ ధర్మకర్తల మండలిలో వాళ్ళకు ఒక సీటు కేటాయించి అక్కడి వరకు వాళ్ళని ఇచ్చేస్తారు. ఇక్కడ ధర్మకర్త అంటే ఎలా ఉండాలంటే ధర్మాన్ని ఆచరించేవాడై ఉండాలి, ధర్మం చేసేవాడై ఉండాలి, ధర్మ నిరతిలో ఉండాలి. ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వమే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ కుటుంబ పాలన అందరికీ తెలిసిందే. వీళ్ళు ధర్మ పరిపాలన చేస్తారంటే ఏం నమ్ముతామండి? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అప్పుడు చెప్తోంది, ఇప్పుడు చెప్తా ఉంది, ధర్మకర్తల మండలిలో హిందూ సంస్థల నుంచి నాయకుల్ని కేటాయించండి.
స్వచ్ఛందంగా కొన్ని 10-20 సంవత్సరాల నుంచి కూడా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. నిస్వార్థంగా ధర్మం కోసం అహర్నిశలు ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ధర్మకర్తల మండలిలో తలదూర్చి దేవాలయ వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నారు. ధర్మకర్త మండలి ఎలా అంటే దేవాలయంలో ఉదయం బ్రహ్మోత్సవం దగ్గర నుంచి, ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవలింపు సేవ వరకు అనుక్షణము ఏం జరుగుతుందో చూసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇవాళ దేవాలయాల్లో ఏం జరుగుతూ ఉందండి? కైంకర్యాలు నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే భక్తులు ఎక్కువగా ఉంటున్నారో టైమింగ్ తగ్గించేస్తున్నారు. ఆరగింపు స్వామివారికి నివేదన జరుగుతుంది, ఆరగింపు టైం జరుగుతుంది. అది గతంలో ఒక గంట ఉండేది, ఇవాళ 35 నిమిషాలకు మార్చేశారే. అంటే మీకు అనుకూలంగా అంటే ప్రభుత్వానికి ఇక్కడ కార్యాచరణ అంటే ధర్మంలో ఇప్పుడు ఆగమశాస్త్ర ప్రకారం జరగట్లేదు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి టైమింగ్ తక్కువ చేస్తున్నారు. ఉదయం 4 గంటలకి సుప్రభాతం పడాలి, సుప్రభాతం స్వామివారికి మేలుకొల్పాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? 3 గంటలకే మేలుకొల్పేస్తున్నారు. అంటే ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు ఇక ఒక నిబద్ధత లేకుండా ఇక్కడ ధర్మకర్తల మండలి ఫస్ట్ నుంచి లేదు, ఉన్నది కొన్ని రోజులు నడిచింది, కొన్ని రోజులు బంద్ అయిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ధర్మకర్తల మండలి పెడుతున్నామంటే ధర్మకర్తలకు కావాల్సిన మినిమం క్వాలిటీస్ ఉండాలి కదా. వాళ్ళ అర్హతలు ఏంటంటే ఒక 4-5 అర్హతలు వాళ్ళు ఇచ్చారు. ఏదైనా నామమాత్రంగా మేము ప్రకటించినప్పుడు ఒక 5-6 అర్హతలు ఇస్తారు. కేసులు ఉండొద్దు, ఇంత ఏజ్ ఉండాలా, తర్వాత కొన్ని సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ అలాంటి ఏవి పట్టింపు లేదు. కేవలము రాజకీయ నిరుద్యోగుడు అయితే సరిపోతుంది. వాళ్ళకు చైర్మన్ పోస్టులు రాకున్నా, లేదంటే మిగతా ఎమ్మెల్యే సీట్లు రాకున్నా, లేదంటే టికెట్ దొరకకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ధర్మకర్తల మండలిలో పెట్టేసి మన దేవాలయ వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేటప్పుడు ఆ బయోడేటాని పబ్లిసిటీ పెట్టండి, నామినేషన్ పెట్టండి, లేదంటే ఎన్నుకోండి, ప్రజల ద్వారా ఎన్నుకోండి దాన్ని కూడా. అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరికో నిరుద్యోగులకు నా రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చేసి ఇక ధర్మకర్తల మండలి చూడమంటే ఎక్కడి నుంచి చూస్తారు? కాబట్టి ధర్మకర్తల మండలికి ఉన్నటువంటి నామ్స్ అవి కాదండి. ఎప్పుడూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళకే ఈ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే బాగుంటుంది అనేది మా ఒక విన్నపం. బాగుంది. అసలు మీరు ఇందాక అన్నారు, ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఆలయాల్లో ధర్మం ఎట్లా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు దేవాలయాలన్నీ కూడా భక్తులే నిర్వహించుకునేవారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన తర్వాత అక్కడ ఒక ధర్మంగా వ్యాపారం చేస్తూ ధర్మంగా ఉంటూ ధర్మనిష్టతో ఉన్నటువంటి వ్యక్తులని ధర్మకర్తల మండలిగా స్వయంగా అక్కడ ఉన్నటువంటి గ్రామం వాళ్ళే ఏర్పాటు చేసుకొని ఆ ధర్మకర్త ఏం చేసేవాడంటే ఈ దేవాలయానికి ఒక 100 ఎకరాల భూమి ఇచ్చి దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని గుడికి ధూపదీప నైవేద్యానికి ఇవ్వడం, ఇట్లా ధర్మకర్త ఉండేవాడు. ఎప్పుడైతే ఎండోమెంట్ యాక్ట్ వచ్చిందో మన ప్రభుత్వం అంటే ఏదైతే ప్రభుత్వాలు ఈ దేవాలయాన్ని వాళ్ళ కబంధాస్తాల్లో తీసుకొని మేము నిర్వహిస్తాము అని చెప్పి వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా దొబ్బిపోవడం జరుగుతూ ఉంది. అప్పుడు ఏమైపోతుందంటే ఇండైరెక్ట్గా రాజకీయ వ్యవస్థ ఈ యొక్క ధర్మకర్తల మండలిలో రావడం జరిగింది. ఏదైతే కర్రున్న వాడితే పెత్తనం అన్నట్టుగా ఏదైతే రాజకీయాన్ని అంటే పార్టీ ఇక్కడ శాసిస్తుందో వాళ్ళని ధర్మకర్తల మండలిగా పెట్టేసి ఈ ధర్మకర్తల వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ కొన్ని 100 ఎకరాలు భూములు ఎండోమెంట్ తీసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఈ ధర్మకర్తల మండలి చూసుకునేది అక్కడ. అంటే కౌలుకు ఎవరికి ఇస్తున్నామో ఏంటి, అసలు కౌలుకు వచ్చేది ఎంత, వీళ్ళంతా చూసేవాళ్ళు. ఈ రాజకీయ నాయకుడికి ఎంతసేపు నా పార్టీ వాడికి ఇచ్చామా, నా పార్టీ వాడికి చేశామా అని వాడు పార్టీని అంటే ఏదైతే ఈ యొక్క ధర్మకర్తల మండలి రాజకీయం ఎంటర్ అయిందో అప్పటి నుంచి వ్యవస్థ నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పటికీ హిందువులు కోరుకునేది ఏంటంటే మీ ప్రభుత్వం జోక్యం మా దేవాలయాల మీద వద్దు అని కోరుకుంటాం. దానికోసం పోరాడకుండా ధర్మకర్తల మండలి కోసం పోరాడినందువల్ల వచ్చే ఆదాయం ఏమిటి? అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు కరోనా వాడే పెత్తనం అని చెప్పి ఒక్కసారిగా మార్పు రావాలంటే జరగదు. మార్పు మెల్లిమెల్లిగా వస్తూ ఉంది, ఒక్కసారిగా జరగదు. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వము మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 5 లక్షలు ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్ని ధర్మకర్త అంటే ఆ మండలికి వదిలేయమని చెప్పి ఒక తీర్మానం వచ్చింది. అలాగే ఇప్పుడు మనం పోరాడేది కూడా ఏంటంటే మా దేవాలయాలు మేమే నిర్వహించుకుంటాం, మీడవడండి చేయడానికి అని పోరాడుతూ ఉన్నాం. కానీ మనం వినేవాళ్ళు ఎంతవరకు? ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళే కొందరు వద్దంటారు, కొందరు కావాలంటారు. ఇక్కడ పార్టీలు బీజేపీ వాళ్ళేమో చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వద్దు, మళ్ళీ వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే.
ఎక్కడ జరుగుతుంది? హిందువులంతా ఐకమత్యం అయినప్పుడే కదా మనం ఏదైతే పోరాడతామో. నిజమే. ఇప్పుడు అక్కడ మళ్ళీ పార్టీలు ఎంటర్ అవుతున్నాయిగా. అట్లా పార్టీలతో ప్రమేయం లేకుండా హిందువుగా పోరాడగలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటారా ఏది నియర్ ఫ్యూచర్లో? ఎప్పుడైతే హిందువులు చైతన్యం అవుతారో, చైతన్యమై మా దేవాలయాలు మాకు కావాలి అన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేకుంటే ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ, ఇది గుడి ఎవడి పార్టీ కాదండి. గుడి కేవలం హిందువులదే. ఇక్కడ సెక్యులర్ కాదు దేవాలయం, కేవలం హిందువులదే. కాబట్టి హిందువులు అంత ఐకమత్యం అయినప్పుడే ఈ యొక్క దేవాలయాలు కూడా ఈ గవర్నమెంట్ కబంధాస్తాల నుంచి విడిపించుకోవచ్చు. కాబట్టి మేము అడిగేది ఒకటే అండి, హిందువులు చైతన్యవంతం కావాలని కోరుకుంటున్నాం. హిందువులు చైతన్యవంతం ఎప్పుడు అవుతారు? సమస్యలు వచ్చినప్పుడు అవుతారు. ఇక్కడ హిందువు టికెట్ పెడితే మాట్లాడాడు, టికెట్ రేటు పెంచితే మాట్లాడాడు, ధర్మదర్శనానికి వెళ్ళండి అని చెప్తే మాకు శీఘ్ర దర్శనం కావాలని చెప్పి 150 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు అని చెప్పి టికెట్ కొనుక్కొనే వెళ్తాడు. 10,000 పెడుతున్నారు కదా శ్రీవాణిలో 10,000. అయితే ఇక్కడ ఆదాయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ దేవాలయాలను వదలరు. ఎప్పుడైతే దేవాలయాలలో ఆదాయం ఉండదో అప్పుడు ఈ ప్రభుత్వాలు వదిలేస్తారు. అది ఎట్ట కుదురుద్ది? హిందువు దేవాలయానికి వెళ్లకుండా ఉండడు. ఒక భక్తుడు దేవాలయానికి వెళ్తే తన శక్తి కొద్దీ సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఆ సమర్పించుకున్నది ఖచ్చితంగా ఎంత లేదనుకున్నా కూడా దేవాలయాలకు ఆదాయాలు ఉంటే వీళ్ళు వదలరు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ వచ్చే భక్తుడు ధర్మదర్శనానికి వెళ్ళాలి. ధర్మదర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం వదిలేస్తుంది. అట్లా ఎంతమందిని నియంత్రించగలరు? భక్తుడికి చైతన్యం రావాలి కదా. మన దేవాలయం మనం కాపాడుకోవాలనుకుంటే ఇవాళ 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి మనమే దేవాలయం వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరికి అంత సమయం లేదు రవీందర్ రెడ్డి గారు. మీరు ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఆలోచించాలా. ఎవరికి ఒక ఐటీలో పనిచేసేటటువంటి వాడు ఉన్నాడు, వాడు అసలు ఇంతకుముందు ఒక రాత్రి నిద్ర చేసి పవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థల పురాణాన్ని, స్థల చరిత్రను ఇదంతా తెలుసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అంత తీరిక ఓపిక ఎవరికి ఉన్నది? వాడు ఉదయాన్నే ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్తాడు, తిరుమలలో దిగుతాడు, తిరుపతిలో దిగుతాడు, నేరుగా పైకి వెళ్తాడు, అదేదో 5,000 10,000 ఆడ పడేస్తాడు, దేవుడు దండం పెట్టుకుంటాడు, వచ్చేస్తాడు. వాడికి ఎన్ని అనవసరం, వాడికి దేవుడిని చూడాలి అంతే. అది ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో భక్తుడిని నువ్వు నియంత్రించడం అనేది కుదిరేది కాదు. కానీ ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలా అనేది మాత్రమే మనం ఆలోచించగలగాల. ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. హిందూ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చేసి మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఎందుకంటే దేవాలయాలు హిందువులవే, ఇక్కడ ఎవరు అజమాయిషీ లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు మెయిన్ ఏంటంటే, ఏదైతే ఈజీఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో దేవాలయం నుంచి తీసుకున్నటువంటి ఫండ్ ప్రభుత్వం తీసుకొని ఈ ఫండ్ అంతా కూడా అన్ని మతస్థులకు వాడుతూ ఉన్నారు. మక్కాకి వెళ్తామంటే సబ్సిడీలు, చర్చిలు కట్టుకుంటామంటే వాళ్ళకి ఫండ్స్, ఇలా దేవాలయ సొమ్మునంతా కూడా వీళ్ళు అన్ని మతస్థులకు పంచుతున్నారు. మనం వచ్చేది ఏంటంటే, హిందువులారా జాగృతం కండి. మీరు దేవాలయం చేసే ప్రతి రూపాయి కూడా ₹1 అన్ని మతస్థులకు పోతూ ఉంది. కాబట్టి దేవాలయాల్లో మీరు ఏదైతే ఉండిలో డబ్బులు వేస్తూ ఉన్నారో, ఏదైతే టికెట్ పెట్టి కొంటా ఉన్నారో, ఇది మీకు తెలియకుండానే అన్ని మతస్థులకు ఇస్తున్నటువంటి ఫండ్గా మారుతూ ఉంది. కాబట్టి దేవాలయంలో టికెట్ పెట్టి దర్శనం చేసుకోకండి. ధర్మదర్శనము అంటే ఉచిత దర్శనమే ధర్మదర్శనము. ఏదైతే టికెట్ పెట్టి చేసుకునే దర్శనం ఏదైతే ఉందో అది అధర్మ దర్శనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇంటికి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే మీరు ఏం చేస్తారు? రండి, కూర్చోండి, ఇవాళ ఉండండి అని చెప్పి మీరు అడుగుతారు. తెలియని వాళ్ళు వస్తే బయట నుంచి ఎవరే బాబు అని బయట నుంచి పంపిస్తారు. ఇవాళ మనం భగవంతునికి బాగా తెలిసిన వాళ్ళ ఉండాలి. ఎవరో బయట వాళ్ళలాగా వచ్చి బయట నుంచి వెళ్ళిపోతాం, చూసాం వెళ్ళిపోతాం అంటే కుదరదు కదా. భగవంతునికి భక్తునికి అనుసంధానం కలగాలంటేనే మీరు అక్కడ వచ్చి నిద్ర చేయాలా, ఉండాలా, భక్తునితో అంటే భగవంతునితో మమైకమై ఉన్నప్పుడే మీ యొక్క కోరికలు కానీ ఒక మనశ్శాంతి కలుగుతుంది. వచ్చామా వెళ్ళిపోయామంటే మొక్కి కూడా లాభమే లేదు. దేవాలయానికి వెళ్ళామంటే టైం తీసుకొని రండి. మీరు అలాంటప్పుడు ఎందుకు వెళ్తారు? మీరు
వచ్చామా వెళ్ళామన్నట్టు మెరుపు తీగలాగా వచ్చామా వెళ్ళామంటే కుదరదు కదా. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ టైం దొరికినప్పుడే రండి. దేవుడు రమ్మని మేము పిలవట్లేదు, మీకు టైం దొరికినప్పుడే రండి దేవాలయానికి. మీరు చూడండి ఇక్కడ కొన్ని విషయాలు కొంతమంది స్వామీజీలు చెప్తా ఉన్నారు, ఈ రోజు వెళ్తే ఈ దేవాలయంలో ఈ దర్శనం చేసుకుంటే మీకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి. అప్పుడు ఏమైపోతా ఉంది, ఆ రోజు ప్రత్యేకంగా ఇంకా జనాలు ఫుల్గా ఉండి ఇవాళ గంట పట్టే దర్శనము 4 గంటలు 5 గంటలు పడతా ఉంది. అంటే ఇది ఎక్కడ ఎట్టుపోతుంది అసలు హిందూ సమాజం ఎట్టుపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భక్తుడు ఏదైతే దేవాలయానికి వస్తాడో పూర్తి సమయం కేటాయించి టైం తీసుకొనే దేవాలయానికి వెళ్ళండి. అది కూడా ధర్మదర్శనమే చేసుకోండి, టికెట్ పెట్టి దర్శనం చేసుకోకండి, హుండీలో డబ్బులు వేయకండి. దక్షిణ అయ్యవారికి ఇవ్వండి, బాధలేదు. కానీ హుండీలో వేసిన డబ్బులు కూడా ఇండైరెక్ట్గా అన్ని మతస్థులకు వెళ్తూ ఉన్నాయి. ప్రభుత్వం పెట్టే పథకాలకన్నిటి కూడా మన డబ్బులే వాడుతూ ఉన్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, అది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి హిందువులారా చైతన్యం కండి. దేవాలయాలు కాపాడుకోవాలంటే హుండీలో డబ్బులు వేయకండి, టికెట్ పెట్టి దర్శనం చేసుకోకండి, ఉచిత దర్శనానికి వెళ్ళండి. ఇది హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరుకునేటువంటిది. బాగుంది. ఇందాక మీరు అన్నారు ఇది యాదాద్రికి ధర్మకర్తల మండలిని ప్రకటిస్తానని సీఎం గారు అన్నారని. యాదాద్రి ఒకటేనా తెలంగాణలో ప్రముఖమైనటువంటి దేవాలయం? యాదాద్రి ఒకటి కాదండి, మన తెలంగాణలో వేములవాడ, ధర్మపురి, భద్రాచలము, యాదగిరిగుట్ట, బాసర, కొండగట్టు, ఇలా 68 టెంపుల్స్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయలేదు. మరి దీనికి ఒక్కదానికే చేసి దక్కిన వాటికి చేయకుండా ఉండడంలో అంటే దానికి ప్రకటించలేదు కదా, కనీసం దీనికి ప్రకటించారు. ఇక్కడ ఏది చేస్తాము అని ప్రకటించారు. ఇక్కడ లాజిక్ చెప్తాను మీకు, ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. గత ప్రభుత్వము భూసేకరణలో కొన్ని 100 ఎకరాలు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆపేసింది. ఎవరికి భూసేకరణ చేసింది? భూసేకరణ కొన్ని 2000 ఎకరాలు భూసేకరణ చేసింది. చేసి ఒక 1200 ఎకరాలు తీసుకుంది. మిగతాది ఇంకా తీసుకోవాల్సింది ఉంది. ఎక్కడి నుంచి చేసిందంటారు? రైతుల దగ్గర నుంచి. అంటే దేవాలయాలు కాదు, రైతుల దగ్గర, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వైటీడీ అనే సంస్థ ఈ యాదగిరిగుట్ట దేవాలయానికి భూసేకరణ చేసింది ఆలయ అభివృద్ధిలో భాగంగా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా మళ్ళీ భూసేకరణ చేస్తానంటుంది, నిధులు కేటాయిస్తానంటుంది, అందుకే ధర్మకర్తల మండలి పెడతానంటుంది. మీకు లాజిక్ అర్థమవుతుంది ఇక్కడ? అంటే మళ్ళీ ఆదాయం బాగుందండి. వాళ్ళంటే వాళ్ళు తినిపోయారు, వీళ్ళు కూడా తినాలి కదా. అదే జరిగేది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే భూసేకరణ అన్నారు, ఉన్న భూమిని అభివృద్ధి చేయండి. కొన్ని 100 ఎకరాలు తీసుకొని ఉన్నారు కదా, దాంట్లో అభివృద్ధి చేయండి. మళ్ళీ భూసేకరణ ఎందుకు అవసరం మీకు? ఒక్క గజం కూడా వదలొద్దని చెప్పాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక్క ఎకరం కూడా వదలొద్దు, మొత్తం భూసేకరణ చేయాలంటున్నాడు. అంటే మీకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే భూసేకరణలు చేస్తూ మీరు ఎంతసేపు మీరు దొబ్బిపోదామని చూస్తున్నారు తప్పితే భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు రూములు లేవు, రాగానే ఇప్పుడు మన సీఎం గారు వచ్చినప్పుడు ఏం ప్రకటించాలంటే 500,000 రూములు కట్టండి, కడితే వచ్చిన వాళ్ళు ఇక్కడ నైట్ ఉండి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తారు అని ఒక చెప్పాల్సింది పోయి ఇవాళ భూ సేకరించండి అంటే మీరు అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు దండుకోవడమే కదా. గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో అవకతవకలు ఇంతవరకు ఒకటి కూడా బయట పెట్టలేదు. మీరు 1200 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఒకటి కూడా పట్టుకోలేదే. మరి ఏం చేస్తున్నట్టు? ఈ ప్రభుత్వం వచ్చి కూడా అదే పాట పాడుతూ ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దేవాలయాల మీద దోచుకోవడమే జరుగుతూ ఉంది తప్పితే ఆదాయ మార్గం ఏమీ లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఆదాయం వస్తాయో ఆ దేవాలయాలనే టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు కొండగట్టు ఉంది, తర్వాత భద్రాచలం ఉంది, తర్వాత ధర్మపురి ఉంది. ధర్మపురిని ఎవరు చూడట్లేదే. భద్రాచలం అంటే నాకు చిన్న విషయం గుర్తొచ్చింది రవీందర్ రెడ్డి గారు. భద్రాచలంలో నేను విన్నాను, ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్లేస్ని స్కూల్కి ఇచ్చారు, ఒక క్రిస్టియన్ స్కూల్కి. వాళ్ళు లోపలికి తిలకధారణ చేసి వచ్చిన వాళ్ళని అలౌ చేయట్లేదు, పిల్లల్ని బొట్టు తుడిపేసినామని చెప్పి మాట్లాడుతున్నారని విన్నాను నేను. మరి అటువంటి ఇప్పుడు అది హిందువులు దేవాలయానికి ఇచ్చినటువంటి భూములు అయ్యి హిందువుల డబ్బులతో ఇదైనటువంటి ప్లేసెస్, వాటిని క్రిస్టియన్స్కి ఇచ్చి
ఏమి చెప్పాలనుకుంటున్నారు హిందువులకి? ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. ఇది అసలు అయితే ఇక్కడ ఇంకో మీకు విషయం చెప్తున్నాను. ఇక్కడ ఒక దేవాలయ భూమిని ఒక అన్యమత స్కూల్కి లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చేసి అక్కడ కార్యాచరణ ఎలా జరుగుతుందంటే, క్రిస్టియన్ స్కూల్కి ఇస్తే వాడి దాన్ని ఇది చేస్తాడు, వాడి మతాన్ని ప్రమోట్ చేస్తాడు. కాబట్టి మన దేవాలయ భూమిలో ఒక అన్యమతస్తుడికి ఇచ్చేసి వాడు చేసే దారుణాలు ఇంతవరకు ఈ యొక్క దేవాలయ దృష్టికి రాలేదు. మేము గతంలో ఫోన్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా మాకు అలాంటి ఏం రాలేదండి అంటున్నారు. మా దృష్టికి వచ్చాయి, తీసుకెళ్ళి ప్రశ్నించాం కూడా. అయితే ఈ ఒక్కటే కాకుండా ఇక్కడ సుమారు 1200 ఎకరాల భూమి, భద్రాచల రాముడు దేవాలయ భూమి అన్యక్రాంతమైపోయి ఉన్నటువంటిది. ఈ అన్యక్రాంతం కూడా ఎవరు చేశారంటే అందులో చాలా మటుకు అన్యమతస్తులే. అంటే లీజ్ పేరు మీద ఇక్కడ ఏమవుతుందంటే, లీజ్ మామూలుగా దేవాలయ భూములన్నీ కూడా లీజ్కి ఇస్తూ ఉంటారు ఆదాయం కోసం. గతంలో ఇచ్చిన భూములు చాలా వరకు అన్యక్రాంతం అయిపోయి అన్యమత చేతిలో ఉన్నాయి. తర్వాత ఈ తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు కొన్ని వందల ఎకరాల భూమి పక్క రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్ర ఇంతవరకు ఆ భూమి గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోరుకునేది ఒకటే, ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ డ్యూటీ ఏదైతే ఉందో నిబద్ధతగా చేస్తే ఇలాంటివి జరగండి. మాకెందుకులే, మేము డ్యూటీ చేసామో వచ్చామో పోయామో అన్నట్టుగా ఈ అధికారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ అన్యాక్రాంతాలకు మరి ఇక్కడ జరిగే అవకతవకలంతా కూడా కారణం. తర్వాత ఇంకొక చిన్న విషయం అంటే, ఇప్పుడు అదే భద్రాచలం సంగతే తీసుకుంటే దీని పరిష్కారం ఎట్లా అంటారు? దీనికోసం ఏదైనా అక్కడ ఉన్నవాళ్ళు ఇది భద్రాచలంలో మన జాయింట్ యాక్షన్ కమిటీకి కానీ లేకపోతే దేవాలయాల పరిరక్షణ సమితి కానీ దీన్ని ఎందుకు ఒక ఉద్యమంగా తీసుకొని మీరు దాన్ని సాల్వ్ చేయ ఇప్పుడు ఇంతకుముందు మీరు చాలా విషయాల్లో పోరాడారు. దీన్ని మరి ఎట్లా సహిస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే భద్రాచల భూముల విషయంలో రాష్ట్రీయ వానర సేన మరియు కొన్ని హిందూ సంస్థలు అన్నీ కలిసి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ భూములు అన్యక్రాంతమైన విషయాలు భూమిని పరిశీలించడం జరిగింది. ఆ విషయంపై అధికారులతో చర్చించినప్పుడు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి సార్. ఇంతవరకు ప్రభుత్వం వారి చేతిలో ఉంది, వారి నిర్ణయం తీసుకొని మనకు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వం మారిన తర్వాత అది కొద్దిగా పోస్ట్పోన్ అయింది. కొన్ని విషయాల్లో అన్యాక్రాంతమైన విషయంలో కోర్టు కూడా వెళ్ళడం జరిగింది, కొన్ని కోర్టు పరిధిలో కూడా ఉన్నాయి. కాబట్టి హిందూ సంస్థలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనము ఇలాంటివి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో చేసినటువంటి ప్రభుత్వ తప్పిదాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి మన దేవాలయ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉన్నది. కాబట్టి ప్రతి హిందూ సంస్థ పైన ఉన్నది. కాబట్టి ఆ దృష్టిలోనే మేము పనిచేస్తున్నామండి. అంటే మీరు కోర్టు పరిధి అది ఇది అన్నారు. నాకు ఒక చిన్న అంటే సంబాల్లో దేవాలయం మీద మసీదు కట్టారు. అండ్ ఇంకొకటి అజ్మీర్ అది శివాలయం అని కోర్టులో పిల్ వేశారు. కోర్టు పిల్ని స్వీకరించింది. మరి ఇక్కడ మన తెలంగాణలో వేములవాడలో గుడిలోనే దర్గా ఉంటుంది. దాని చరిత్ర కూడా మీకు తెలుసు. దాని ఇంతకుముందు నేను కూడా దాన్ని ప్రచారం చేశాను. మరి దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి మనం న్యాయ పోరాటానికి అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. హిందూ సంస్థలన్నీ కూడా కలిసి ఒక పిల్లు వేసి అవి తొలగించే అవకాశం ఉంది కోర్టు ద్వారానే, న్యాయస్థానం ద్వారానే. ఎందుకంటే మనం ఎన్నో చూసాము. ఇప్పుడు అంటే న్యాయం ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా చూసాము, చాలా తీర్పులు చూసాము. ఇప్పుడు దీని విషయంలో కూడా అన్ని హిందూ సంస్థలు కలిసికట్టుగా వెళ్ళి ఈ పిల్లు ఒకటి మేము రెడీ చేస్తూ ఉన్నాము. అంటే పిల్లు ద్వారా మేము ఈ యొక్క వేములవాడలో ఈ దర్గాని తొలగించే విషయంలో అన్ని హిందూ సంస్థలతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. తొందరలోనే ఒక పిల్లు వేసి, ఒక వేములవాడే కాదండి, ఇక్కడ జోగులాంబలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జోగులాంబ మరియు ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే రీసెంట్గా మా దృష్టిలో ఒక దేవాలయం వచ్చింది. దాని వెంటనే మేము వెళ్ళి అక్కడ సమస్యని పరిష్కరించడం జరిగింది. అక్కడ తెలియకుండా అతను ఆ గుడి నిర్వాహకుడు ఏం చేశాడంటే అన్యమతస్తుడి ఇది జెండా పెట్టి అక్కడ
పూజ చేయడం జరిగింది, మా తాతల నుంచి వచ్చి చేస్తున్నామంటే మేము ఇది చాలా తప్పు, కాబట్టి మీరు తీసేస్తారా మేము వచ్చి తొలగించాలని చెప్తే వెంటనే వాళ్ళు స్పందిస్తూ ఓం జెండా పెట్టి దాన్ని కాపాడుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క వేములవాడ దేవాలయంలో కూడా ఇది హిందూ ధర్మానికి ఒక కలంకం అండి. ఎందుకంటే అలాంటి వాటి దర్గాని మన హిందువులే వెళ్ళి మొక్కుతూ ఉన్నారు. హిందువులకు కనీసంగా అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవాలయంలో దర్గా ఉందంటే ఈ దర్గా ఎలా ఏర్పడ్డది అని ఇంతవరకు తెలియదు. మీరు చెప్పిన తర్వాతే చాలామందికి తెలుసు. మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో మీది చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఎవడో ఉచ్చపోస్తే వాడిని కొట్టితే వాడు వచ్చి చచ్చిపోతే తీసుకెళ్ళి వాడి సమాధి మన గుడి కూడా పెట్టారంటే ఎంత దాష్టికం అనేది. కాబట్టి ఇక్కడ హిందువులు చైతన్యమైనప్పుడే మనకు ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయం పైన ఈ దర్గా హిందువులు చైతన్యం కావాలన్నా న్యాయ పోరాటం చేయాలన్నా అదే అక్కడికి వస్తున్నాను. ఏదైతే న్యాయ పోరాటం చేయాలంటే హిందూ చైతన్యం కావాలి, హిందూ సంస్థలు చైతన్యం కావాలా. మరి ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు పిల్? అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే అది ప్రభుత్వం దాంట్లో ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆ ప్రభుత్వం దృష్టిలో ఉన్న తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఫస్ట్ మనము కొన్ని కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, మరియు ఈవో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, దానికి సంబంధించినటువంటి మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ న్యాయపరంగా పోరాటం చేసిన అవకాశం ఇప్పుడు వచ్చింది. మనకు గతంలో కొన్ని కోర్టు తీర్పులని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పిల్ రూపకంగా వెళ్తే మనకు న్యాయస్థానం న్యాయం చేస్తుంది. హిందువుల గుడి హిందువులకే కేటాయించాలి. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. న్యాయవాదుల్లో కూడా హిందువులు ఉంటారు. మరి అటువంటి హిందువులు ఎవరు ముందుకు వచ్చి ఈ కార్యాన్ని చేపట్టడం లేదా, లేదు వాళ్ళ దగ్గరికి మీరు ఈ విషయాన్ని తీసుకెళ్ళలేదా? అంటే గతంలో మేము చాలామంది న్యాయవాదులతో మాట్లాడాము. న్యాయవాదులు లౌకికవాదులుగా మారిపోయి హిందుత్వం కోసము మాట్లాడడానికి వాళ్ళకు నోలు రావట్లేదు. ఎవరు అరకొరకు ఒకరిద్దరు, మన హరికిషన్ జైన్ గారు, అట్లా హరిశంకర్ జైన్ గారు, ఇట్లా కొంతమంది లాయర్లు ఉన్నారు. మన హైదరాబాద్లో కొంతమంది శర్మ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. చాలా మటుకు హిందువుగా జీవించట్లేదు. హిందూ లాయర్లు ఉన్నారు, ఇన్ని చూస్తూ ఉన్నారు. అదే వృత్తిలో ఉన్నటువంటి లాయర్లు వారు పెద్ద పని కాదు వారికి, ఎందుకంటే రోజు కోర్టుకు వెళ్తూ ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ మనలాంటి వాళ్ళు ఎవరినో మిమ్మల్ని అడిగినా సబ్జెక్ట్ ఇస్తాం, దానికి ప్రూఫ్స్ ఎవిడెన్స్ కూడా ఇస్తాం. కానీ ముందుకు రావట్లేదే. డబ్బులు డబ్బులు డబ్బులు, ఎక్కడ డబ్బులే. మీరు గమనిస్తే లాయర్లకు బాబు కేసు పలానా కేసు ఉంది, కొంచెం గతంలో మీకు చెప్పినట్టున్నాను, ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము ఇంప్లీట్ కావాలనుకుంటున్నాం, ఎందుకంటే దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం కూడా మాకు ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడ అంటే ఫీజు ₹1,00,000 అవుతుందండి అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే న్యాయస్థానం అంటే ఒక అడ్వకేటు, హిందువుగా ఉన్నటువంటి అడ్వకేటు మాట్లాడితే ఫీజే. కోర్టు ఫీజు అంటే ఏదో కట్టుకుంటాం మనం, అతనికి కూడా ఫీజు ఇచ్చే పరిస్థితి అడుగుతూ ఉన్నారు. హిందువులుగా బతకట్లేదు. ఎవరైతే ఈ యొక్క కొంతమంది లాయర్లు ఉన్నారో వాళ్ళు నామమాత్రంగా పాపం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ స్థాయిలో కొంచెం పై స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే మంచి పేరు వచ్చి కొన్ని 100 కేసులు గెలిచిన వాళ్ళు ముందుకు అసలు పట్టించుకోరే. అట్లాంటి పరిస్థితుల్లో మన హిందూ వ్యవస్థ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు జాగృతం కావాలి. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అలాంటి లాయర్లు ఎవరైనా చూసుంటే మనకు సహకరిస్తారేమో అనిపిస్తూ ఉంది. అట్లయితే ఒక పని చేద్దాం. ఇటువంటి అంటే మీరు చాలా కేసులు కూడా మీరు పోరాడారు. ఇది మన ప్రసాదం కవర్ల మీద దేవుడు బొమ్మలు లేకుండా ఇవన్నీ, అండ్ కొన్ని దేవాలయాల ఆస్తులు కూడా మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. మీరు ఇలా కోరారు అని కింద మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే లాయర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇస్తాను, ఇబ్బంది లేదు. నాది 9848452378. ఈ నెంబర్కి లాయర్లు ఎవరైనా మా తరఫున పోరాడదామని స్వచ్ఛందంగా వస్తే మేము పూర్తి ఎవిడెన్స్తో వారికి సహకరిస్తాం. ధర్మం విషయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఆహ్వానిస్తాం. కాబట్టి హిందూ సంఘాలు వాళ్ళకి కావాల్సింది కూడా అదే. హిందూ సంఘాలు ఒక క్షేత్రస్థాయిలో పోరాటం జరుగుతూ ఉంది, కానీ ఆ క్షేత్రస్థాయి నుంచి
కోర్టు లెవెల్లో న్యాయపరంగా పోరాడాలని అన్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయ వనరులు చాలా తక్కువ. సొంత ఖర్చులు ఎంతవరకు పెట్టుకోగలుగుతాం? కాబట్టి ఇక్కడ ఎవరైనా న్యాయవాదులు ఈ విషయంలో ముందుకొచ్చి మాతో కలిసి పనిచేస్తామంటే 100% మేము ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతాం. ఈ యొక్క చాలా విషయాలు ఉన్నాయి. ఒక డిస్టిక్కి ఒక ఇద్దరు లాయర్లు దొరికినా మనకు కొన్ని వందల కేసులు వేయచ్చు. ప్రతి డిస్టిక్లో సమస్యలు ఉన్నాయి, ప్రతి దేవాలయంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఖచ్చితంగా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి పూర్తిగా సహకరించి లాయర్లు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకు పూర్తిగా సహకరిస్తుంది. మంచి విన్నపం చేశారు లాయర్లు స్పందిస్తారని అనుకుందాం. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మామూలుగా నేను దేవాలయాల మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. దేవాలయాలు తిరిగి దాంట్లో రహస్యాలు అండ్ దేవాలయాలకు ఎలా వెళ్ళాలా వీటి గురించి మాట్లాడుతుంటాను. అలా మీది యాదగిరిగుట్టే కదా? అవునండి. అసలు యాదగిరిగుట్టకి ఆ పేరెట్ వచ్చింది? యాదగిరిగుట్టగా చరిత్ర ఏంటంటే ఋష్యశృంగ మహాముని మనమడైనటువంటి యాద మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే వారికి ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి, యాదమహర్షి నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో వారి గుహలో పంచరూపాలలో వెలిసి ఉన్నారయ్యా అని చెప్పేసి ఆంజనేయ స్వామి సాక్షాత్కరించినటువంటి ఒక సన్నివేశము చరిత్ర ఈ మన యాదమహర్షి చరిత్ర. కానీ చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే 1000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు దేవాలయాన్ని. కనీసంగా యాదమహర్షికి నిలువ నీడలేదండి, నిలువ నీడలేదు. ఇదేంటిది అసలు? యాదమహర్షి అని అన్నారు మీరు. యాదమహర్షికి అక్కడ ఏదైనా ఒక టెంపుల్ లాంటిది కానీ లేకపోతే ఒక గుర్తు కానీ ఇదేమన్నా ఉందా? చెప్తాను. భక్తులకు అసలు ఈ విషయం తెలుసా? చెప్తాను మీకు. ఉదయం అభిషేకం అవగానే స్వామివారి చరిత్ర చెప్తారు. ఏమనంటే ఇట్లా ఋష్యశృంగ మహాముని మనవడైనటువంటి యాదమహర్షి తపస్సు చేస్తే ఇక్కడ స్వామివారి గుహలో వెలిశారని రోజు చెప్తారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు స్వామివారి అంటే ఈ క్షేత్రానికి గిరి ప్రదక్షిణ గిరివలయం జరుగుతూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఉంది. ఇవాళ స్వాతి నక్షత్రం, నేను ఇవాళ స్వామివారి నక్షత్రము వెళ్ళేసి వచ్చాను కూడా. నేను కూడా ఇవాళ నేను గమనించాను, కనీసంగా భక్తుడు అక్కడ యాదమహర్షి ఉన్నాడు అని భక్తుడికి తెలియదు. కొండపైకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఒక మర్రి చెట్టు కింద యాదమహర్షి తపస్సు చేసినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. అక్కడ గతంలో ఈ రోడ్డు వైండింగ్ విషయంలో ఆ విగ్రహం పగిలిపోతే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అక్కడ ఒక రాయి విగ్రహాన్ని దేవస్థానం చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెట్టు కింద అలాగే ఉంది. మేము ఎప్పుడైతే అలా పెట్టించామో గత ప్రభుత్వం పెట్టినదో అలాగే ఉంది. కనీసం ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది అధికారులు మారినా కనీసం నీడ లేదండి, నిలువ నీడ లేదు. యాదమహర్షికి పరిస్థితి అది. యాదగిరి పల్లి అనే ఒకటి ఊరు, ఆ ఊరు ఆయన పేరు నుంచే వచ్చింది. యాదగిరి గుట్ట అనే పేరు కూడా యాదమహర్షి నుంచే వచ్చింది. లక్ష్మీనరసింహస్వామి, అది లక్ష్మీనరసింహస్వామి గుట్ట, ఏం యాదగిరి గుట్ట పేరు వీనది, ఈ ఋషి గారిది పేరు, కానీ ఆయనకు నీడ లేదు. చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ భక్తుడికి అవగాహన లేదు. వచ్చిన భక్తుడికి ఇక్కడ యాదమహర్షి ఉంటాడని కూడా తెలియదు. గిరివలయంలో నేను ఇవాళ చూశాను, కొన్ని వందల మంది 1000 మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. నేను ఆ వీడియో కూడా ఇవాళ సోషల్ మీడియాలో పెట్టాను. నేను కొంత 100 మంది వెళ్తూ ఉన్నారు. కనీసం ఒక ఆయనకు ఒక దండ లేదు, ఒక దండం లేదు. భక్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరిదో ఋషి ఎవరిదో అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దేవస్థానం నిర్లక్ష్యం చూడండి. ఇప్పుడు అక్కడ అంటే ఇంతకుముందు ఎప్పుడో నేను చాలా సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. ఫస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి నేను హైదరాబాద్కి కూడా రాలేదు. అప్పుడు నేను వచ్చాను యాదగిరిగుట్టకి. అప్పట్లో ఇక్కడ యాదమహర్షి తపస్సు చేశారని అక్కడ చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రదేశాన్ని మేము దర్శించాం కూడా. ఏది నేను చెప్తుంది 40 ఏళ్ల క్రితం సంగతి. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పుస్తక రూపంగా ప్రచారం జరిగిందండి. యాదగిరిగుట్ట పుస్తక రూపంగా ప్రచారం జరిగింది. ఇవాళ పుస్తక వ్యవస్థ లేదండి. ప్రచార శాఖ అని ఒక శాఖ ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ ఉన్నప్పుడు ప్రచార శాఖలో ఏంటంటే ఈ దేవాలయ చరిత్ర, ఈ దేవాలయం సంబంధించినటువంటి వస్తువులు, విగ్రహాలు, ఫోటోలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రచార శాఖ అనేది నామమాత్రంగానే ఉంది. ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు.
ప్రచార శాఖ అంటే దేవాలయ ఇప్పుడు ఒక ధార్మిక మండలి ఉంటేనే కదండి అక్కడ దేవాలయ ప్రచారం జరిగేది. దేవస్థానానికి ప్రచార రథం ఉంది, కానీ ఇంతవరకు ఆ ప్రచారం అలాగే మూలకుంది. ప్రచారం నిత్యం జరగాలి. గత ప్రభుత్వం వాళ్ళు ఈ అభివృద్ధిలో ఏం చేశారంటే వాడవాడలో కళ్యాణాలు చేశారు, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాలు చేశారు ప్రతి వాడకెళ్ళి. అప్పుడు ప్రచారం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పక్కన పడేశారు, మూలకు పడేశారు. కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాహనం చేయించారు పెద్దది స్వామివారి విగ్రహాలతో. చేయించిన తర్వాత ఇక్కడ ప్రచారమే లేదు. ఇప్పుడు ధార్మిక పరిషత్ ఉండాలా, ధార్మిక పరిషత్తు లేదు. ఈ ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు. పోనీ ధర్మకర్తల మండలి ఉందా అంటే అది కూడా లేదు. పోనీ ఈ దేవాలయానికంటే ఏ దేవాలయానికి లేదు. ఇవాళ ఎంతసేపు ఏ దేవాలయానికి ఎంత ఆదాయం వస్తున్నది ఆలోచిస్తున్నారు తప్పితే ఇక్కడ ధర్మ ప్రచారం జరుగుతున్నదా అనే దృష్టి ఎవరికి లేదు. మంత్రి గారికి లేదు, మన మినిస్టర్ అంటే సీఎం గారికి లేదు, మంత్రులకు లేదు, ఉన్న అధికారులకు లేదు. అసలు మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మీరు దిస్ ఇస్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయగలరా? హిందువులే కదా కాంగ్రెస్ వాళ్ళంటే కూడా హిందువులే కదా. వీళ్ళ నాయకుడు కోర్టు మీద జంజం వేసుకొని గోత్రం చెప్పుకున్నటువంటి వారు కదా. అయితే నేను అడిగేది ఏంటంటే హిందువుగా పుట్టాం, హిందువుగా జీవిస్తున్నాం, హిందువులని గర్విస్తున్నాం, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం తాతల తండ్రుల నాటి నుంచి. నువ్వు ఏ పార్టీలో అయినా ఉండు తప్పులేదు, కానీ నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోవద్దు కదా. అదే కదా ప్రాబ్లం అంతా. ఇప్పుడు సమస్య అంతా అక్కడే కదా. ఇప్పుడు నీకు పార్టీ వేరు కాగానే విధర్మీయుల కొమ్ముగాయడము, దేవాలయాల్ని అమ్ముకోవడము, దేవాలయాల్ని ఇది చేయడము, ఇది కదా పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ మారగానే మనం బొట్టు పెట్టుకోవట్లేదా, పెళ్లి చేసుకోవట్లేదా, ఇంట్లో అన్ని కార్యక్రమాలు పెళ్లి చేసుకోవడం అన్ని చేస్తున్నాం కదా. అది ధర్మం, సనాతన ధర్మమే కదా సార్. పెళ్లి చేసుకోవడం నీ సుఖం కోసం. ఏ ధర్మం ఆచరించి చేస్తున్నారు మీరు? సనాతన ధర్మాన్ని కదా, అది మర్చిపోవట్లేదు కదా. నువ్వు ఏ పార్టీలోనే ఉండు, కానీ ధర్మాన్ని మర్చిపోకని చెప్తున్నాం మనం. ఏదైతే ధర్మంలో నువ్వు పుట్టావో ఆ ధర్మాన్ని మర్చిపోకుండా కనీసంగా మినిస్టర్ ఉండండి, అధికారి ఉండండి, ఎవరైనా ఉండండి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఏ ధర్మంలో అయితే పుట్టావో ఆ ధర్మాన్ని మీరు విస్మరించొద్దు కదా. అట్లా జరిగితే సంతోషమే కదా. ఇప్పుడు అలా జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, లేదు సీఎం కానివ్వండి, అందరూ హిందువులే. అందరూ అందులో కొంత భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళుగానే నాకు తెలుసు. కానీ అది ఆచరణలో చూపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. భక్తిభావము ఉంటుంది, యాక్టింగ్లోనే ఉంటుంది. ఇవాళ ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయండి? ఎంతమంది మినిస్టర్లు స్పందించారు? ఒక్కడైనా స్పందించారు? 30 దేవాలయాలు వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 దేవాలయాలు, ఒక సంవత్సరంలోనే 30 దేవాలయాల మీద దాడి జరిగినాయి. కానీ ఒక్క మంత్రి స్పందించలేదే. అంటే వీళ్ళ వ్యవస్థ ఇలా ఉంటుంది. ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు తప్పితే హిందువులు ఓటు బ్యాంకుగా మారితేనే వీళ్ళు మారుతారు. ఎప్పుడైతే ఓటు బ్యాంకు రాజకీయం వీళ్ళు ఒక మతం కోసము వీళ్ళు మొత్తం మెజార్టీగా ఉన్నటువంటి హిందువులను అంతా కూడా అణిచివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మాట్లాడడానికి కూడా భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ముత్యాలమ్మ దేవాలయం ఏంటి, నవగ్రహ దేవాలయం ఏంటి, ఇట్లా కొన్ని దేవాలయాలు కూల్చేస్తున్నారు. దీనికి వెనకాలన్నటువంటి కుట్ర కూడా బయటకు వచ్చింది. దీనికి ఉన్నటువంటి అన్ని మతస్థుల కుట్ర కూడా తెలుస్తూ ఉంది. కానీ నోరు ఇప్పట్లేదు. స్వయంగా మినిస్టర్ మాట్లాడట్లేదు, సీఎం మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడాలి? మాట్లాడితే ఓట్లు పోతాయి కదా. మీరు వాళ్ళని తప్పు పట్టకండి. అలాంటప్పుడు మా హిందువులు చైతన్యం కావాలి కదా. వాళ్ళకి ఓట్లేస్తున్న హిందువులను అడగండి. అదే అడుగుతున్నాం మనం. ఈ యొక్క చర్చ మూలకం కూడా నేను వినిపించేది ఏంటంటే జాగో హిందూ జాగో. మేము అనేది ఏంటంటే తెలివి హిందూ ఓటు వేసేటప్పుడు ఎవరికి ఓటేస్తున్నాము అని ఓటేయండి. బటేంగేతో కటేంగే. ఇప్పుడు గతంలో మన బీజేపీ ప్రభుత్వం ఏమన్నది, అబ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది. ఇప్పుడు అలా అనట్లేదు. జో హమారే సాత్ ఉస్కా వికాస్ అంటుంది. ఎక్కడ అంటుంది? ఇప్పుడు బటేంగేతో కటేంగే అన్న మాట కూడా అదే. ఎప్పుడైతే మనం విడిపోతామో మనం విచ్చలవిడి అయిపోతాం. కాబట్టి అంత ఐకమత్యంగా రమ్మని కోరుకుంటుంది. హిందువుల కోసము ఒక్కరే ఒక పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. మిగతా పార్టీలు కూడా మేము ముస్లింల కోసమే అని చెప్పి కోపంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హిందువు చైతన్యం కాకుంటే ఇంకెప్పుడు అవుతుందండి? బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటి? మన దేవాలయాలు ఇవాళ అక్కడ రోజు పగలగొట్టడమే దేవాలయాలు. ఇవాళ అదే నానుడు ఇక్కడ కూడా వచ్చేసింది కదా. రేపొద్దున 30కి ఆగింది. ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎక్కువ కాదని గ్యారంటీ ఏముంది? కాబట్టి హిందువు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టాలి. హిందువులు అంతా ఐకమత్యంగా ఉండి పోరాడితేనే
మనము మన దేవాలయాలని, మన ధర్మాలని, మన ఉన్నతిని మనం కాపాడుకోగలుగుతాం తప్పితే మిగతాది మనం విడిపోయామా, పార్టీల రూపంగా పోయామా, నాశనం అయిపోయినట్టే. కొంచెం వెనక్కి వెళ్దాం. మీరు టీటీడీ కొత్తగా పాలక మండలి ఏర్పడింది. దానికి చైర్మన్గా వారిని అభినందించడానికి కూడా మీరు నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. అండ్ అప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు ఆయనతోటి. ఏమండి, మీరు అన్యమతస్తులు ఈ దేవాలయంలో ఉన్నారని వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడారు. అందుకు మిమ్మల్ని అభినందిద్దామని వచ్చామండి అని అన్నారు. దాని మీద వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకున్నారా, లేకపోతే చర్యలు తీసుకుంటున్నట్టు మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రవీందర్ రెడ్డి గారు ఏదో అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పేస్తారు. కానీ అదే అలా వాళ్ళ అధికారం నడిచిపోతూనే ఉంటుంది. కానీ ఆ విషయం మీద ఇది ఉండదు. ఇప్పుడు మీరు కేసు కూడా వేస్తున్నారు. ఇది 22 మంది మీద అనుకుంటాను, 27 మంది మీద సాక్ష్యాలతో సహా మీరు పెట్టున్నారు. అండ్ 240 మంది ఏమో ఉన్నారని, మొత్తం 300 మందిగా ఇప్పుడు ప్రభుత్వం వీలే నిర్ధారించారు రీసెంట్గా. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం గుర్తించింది 27 మందిని ఉన్నట్టుగా గుర్తించాం. చాలామంది ఉన్నారు, కానీ ఆ సాక్ష్యాధారాలు సేకరించింది ఒక 27 మంది మాత్రమే సేకరించాము. స్వచ్ఛందంగా ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వము ఈ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇవ్వగానే వాళ్ళే 300 మంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక జీవో చేసి, అంటే వారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా ఇది ప్రకటించడం జరిగింది. అదే ఇది కార్యాచరణలకు రాకుంటే సన్మానించిన వాళ్ళమే మేము వాళ్ళని శాసించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రోజు రాగానే ఒక చైర్మన్ గారు అన్ని మతస్థులను తొలగిస్తామని చెప్పినారు. మంచిదని చెప్పి మేము వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ మేము ఏదైతే అదే పాయింట్ మీద నిలబడి ఉన్నామో, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని మతస్థులను తొలగించుకుంటే మా పోరాటం సాగుతూనే ఉంటుంది. మేము వెనక్కిపోయేది లేదు, మేము ఏ పార్టీ కూడా కొమ్ము కాసేది లేదు. ఒక్కటి, ఈ ప్రభుత్వం నిర్ణయం వెంటనే తీసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మేము న్యాయపరంగా ఏదైతే కోట్లాది మంది హిందువులని మోసం చేసినట్టే కదా. ఇప్పుడు మీరు ప్రకటించి చేయకుంటే మోసం చేసినట్టే. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడడానికి వస్తారు? ఆయన అడగకుండా ప్రభుత్వం తరఫున వచ్చాడు కదా, ఆ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఏదైతే మనం వాగ్దానం చేశామో స్వామివారి ముందు, ఆయన ఏడుకొండలవాడు, ఆయనతో పెట్టుకుంటే మంచి వాళ్ళు గాలిలో కలిసిపోయారు. కాబట్టి అదే గతి పడుతుంది ఆయనకు మాట ఇచ్చి తప్పితే. హిందువులకు ఎవరైతే మాట ఇచ్చి తప్పుతారో వాళ్లకు గాలిలో కలిసిపోయే గతే పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే చైర్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, కాబట్టి వెనక్కి తీసుకోవాల్సింది లేదు. ప్రభుత్వంతో పోరాడి స్టేట్మెంట్ నిలబెట్టుకుంటారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, లేదంటే రాజీనామా చేసి ఆ ఒక స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారు. ఇది కూడా అడుగుతాం కదా ఖచ్చితంగా. కాబట్టి టీటీడీ పాలక మండలిలో గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నట్టుగా మాకు కనబడతా ఉంది. ఎందుకంటే పాత వాళ్ళని 2-3 పెట్టారు, వాళ్ళ మీద మళ్ళీ ఎవరో కేసు కూడా వెళ్ళారు. అంటే ఇక్కడ రాజకీయ నిరుద్యోగులకు అడ్డగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి న్యాయంగా ధర్మంగా ధర్మాచార్యులను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏదైతే ఈ యొక్క ధార్మిక మండలి ఏర్పాటు చేస్తారో వీళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండొద్దు. మళ్ళీ అక్కడికే వచ్చేసారు. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఏ రాజకీయ సంబంధం లేని వాళ్ళనే ధార్మిక మండలిలో పెట్టాలి, ఏర్పాటు చేయాలి. ఒక ధార్మిక సంస్థ నుంచి ఏర్పాటు చేయండి, హిందూ సంస్థల నుంచి ఏర్పాటు చేయండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే రాజకీయం వస్తుందో దేవాలయ వ్యవస్థ నాశనం అయిపోతుంది. మీరు అన్నట్టు సరే, అది ఇప్పుడు జరిగే వ్యవహారం కాదు. ఎందుకనంటే ఎవడి స్వార్థం వాడిది. ఆయన పైన ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు వీళ్ళ సంగతి ఏంది అనేది. ఇప్పుడు మీరు నేను ఇద్దరం మనమే కలిసి వెళ్ళాం. ఏది శ్రీశైలంలో అన్యమతస్తులకి దేవాలయాల్లో షాపులు ఇచ్చున్నారు ఒకటి. అండ్
అక్కడ దేవాలయంలో అన్యమతస్థులు ఉద్యోగస్తులు ఉన్నారు 2. అండ్ ప్రసాదాల తయారీ కూడా అన్యమతస్థులే చేస్తున్నారని తెలిసింది. మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే, దీని సంగతి ఏంది? శ్రీశైలం విషయంలో మీకు చాలా విషయాలు ఉన్నాయి. శ్రీశైలం విషయంలో ఒకటి ముఖ్యంగా అన్యమతస్థులు అక్కడ ఉన్నటువంటిది వాస్తవమే. గత ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాచింది. అక్కడ రఫీ షఫీ అని 2 ఉన్నారు. వాళ్ళే మొత్తం సెక్యూరిటీ టెండర్ వాళ్ళదే, లడ్డు ప్రసాద విక్రయ టెండర్ వాళ్ళదే, కార్తికేయ అనే ఒక పేరు మీద వాళ్ళు తీసుకొని వీళ్ళ అజమాయిషీలో టెండర్లు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వారి దృష్టికి కూడా వెళ్ళింది ఆ విషయము. తర్వాత అన్యమత షాపుల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికైతే షాపులు కేటాయించారో వాళ్ళకు సపోర్ట్ చేసింది. ప్రభుత్వం తరఫున పోరాడాల్సిన వంటి అడ్వకేటే వాళ్ళకు సపోర్ట్ చేయడంలో వాళ్ళు కింది కోర్టులో నెగ్గడి అక్కడ షాపులు మాకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకొక లాజిక్ మనం మిస్ అవుతున్నాము. మీరు హరిశంకర్ జైన్ గారిని కలిసాము. సుప్రీంకోర్టులో నడుస్తుంది. అయితే ఇక్కడ జరగాల్సిన ఏంటంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఈ అన్యమతస్థులు ఉండొద్దు అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈగలపెంటకు పంపించామని చెప్పేసి అక్కడ స్థలం కేటాయించారు వీళ్ళకి. ఎందుకంటే ఈ ఆలయ ప్రాంతంలో అన్యమతస్థులు ఈ మాంసాహారాలు తెచ్చుకొని మద్యం తెచ్చుకొని తిని ఈ యొక్క ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నట్టుగా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే ఒక జీవో చేసి వీళ్ళకు స్థలం కేటాయించారు. కానీ ఇంతవరకు వాళ్ళు వెళ్ళలేదు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ముట్టుకోలేదు. ఎందుకంటే ఓటు బాండి రాజకీయమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఈ యొక్క ఛానల్ ద్వారా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారికి మా సూటి ప్రశ్న, మీరు ఇచ్చినటువంటి స్థలం ఏదైతే ఈగలపెంటలో ఇచ్చారో వీళ్ళకు ఆ స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని మతస్థులను పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ విషయంలో ఎంతటి న్యాయ పోరాటకైనా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి స్థలంలో వారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. మేము అంటే ఇక్కడ అన్ని మతాలు తీసి ఎక్కడో పంపించమని అనట్లేదు. ఈగలపెంట అంటే అక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉంటున్నారు. ఈ దేవాలయ పవిత్రత కాపాడమని చెప్పి ఒక టీటీడీ ఒక దేవాలయం కాదు కదా. మరియు శ్రీశైల దేవస్థానం ఏంటంటే జ్యోతిర్లింగం శక్తిపీఠం, చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్ర పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ మీడియా మాధ్యమంగా మేము మీకు విన్నపించుకునేది ఏంటంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతస్థులను తొలగించి ఆ ఈగల పెంటకో దోమల పెంటకో పంపించేస్తారని నేను విన్నవించుకుంటానండి. లేదంటే ఈ విషయంలో మేము చట్టపరంగా పోరాడతాం ఖచ్చితంగా. చివరిగా దేవాలయాల విషయంలో హిందువులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి హిందువు ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్ళకండి. టైం తీసుకోండి. ఒకరోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా, ముందుగానే నిర్ణయం చేసుకోండి. సంవత్సరానికి ఒకసారే వెళ్ళండి. ప్రతి నెల వెళ్ళకండి, ప్రతి 2 నెలలకు వెళ్ళకండి, ఒకసారి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మ దర్శనంలో వెళ్ళండి. టికెట్ పెట్టి మీరు దర్శనం చేసుకోకండి. హుండీల ద్వారా టికెట్ల ద్వారా ఈ దేవాలయాలకు ఆదాయం కలగజేసి మనము అన్ని మతస్థులను పెంచి పోషిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాను హిందూ బంధువులకు, హిందూ భక్తులకు అందరూ కూడా, ఏదైతే మనము దైవ దర్శనానికి వెళ్ళే భక్తులందరూ కూడా ధర్మ దర్శనంలోనే వెళ్ళండి. సమయం తీసుకొని మీరు ఆ దేవుడితో మమేకమై ఉండండి. మీ కోరికలు నెరవేరాలంటే మీరు ధర్మ దర్శనంలోనే వెళ్ళాలి. చాలా 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 ధన్యవాదాలు రవీందర్ రెడ్డి గారు. చాలా మంచి సందేశం ఇచ్చారు. దేవాలయాల మీద మీరు పోరాడుతున్నటువంటి తీరు, హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఇది నిజంగా శ్లాఘనీయం. మళ్ళా మీతోటి ఇంకొన్ని విషయాలు మనం ఇంకొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ఇదండి ఈరోజు చర్చావేదిక. విన్నారు కదా, దేవాలయం దేవుడి ఆలయం, అది మనది. మన దేవాలయాన్ని, మన దేవుణ్ణి మనం కాపాడుకుందాం. అండ్ దేవాలయానికి, పెద్ద దేవాలయాల గురించి మన రవీందర్ రెడ్డి గారు చెప్పారు.
కానీ చిన్న దేవాలయాలు ఉంటాయి, చిన్న చిన్న దేవాలయాలు మీ వీధిలో ఉంటాయి, మీ చుట్టుపక్కల ఉంటాయి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, కనీసం ఒక్కసారి నుదుటిన తిలకం ధరించండి, హిందువుగా ఉన్నందుకు గర్వించండి. జై మా భారతి, జై హింద్. నమస్కారం మిత్రులారా, మరో ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ గురించి చెప్పండి.